హాయ్ అండి. ఈరోజు ఆరోగ్యకరమైన ఎర్ర తోటకూరతో కర్రీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ కర్రీ వారంలో 2 సార్లు తింటే చాలా బ్లడ్ పట్టిద్దండి. చేసే విధానం చూడండి. ముందుగా నేను వంకాయలు ఆ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నానండి. ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో వంకాయలన్నీ వేస్తున్నానండి. వేసినాక తోటకూర కూడా చక్కగా మనం శుభ్రంగా కడిగి సన్నగా తరగాలండి. ఆ విధంగా తరిగినాక తోటకూర కూడా వేస్తున్నాను. టమాటాలు కూడా ఒక 2 కట్ చేసుకొని టమాటాలు కూడా వేస్తున్నానండి. ఇలాగ వేసి చక్కగా మనం ఒక స్పూను సాల్ట్ వేసి చక్కగా మనం ఉడకబెట్టాలండి. ఉడకబెడితే ఏంటంటే చక్కగా ఉడికిపోతాయి వంకాయలు, టమాటాలు, తోటకూర మొత్తం ఉడికిపోద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఏంటంటే చాలా ఆరోగ్యకరమైన కర్రీ అండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి కూడా చక్కగా వారంలో 2 సార్లు తింటే చక్కగా బ్లడ్ పట్టిద్దండి. ఆ విధంగా పొయ్యి మీద పెట్టి ఒక అర గ్లాసు వాటర్ పోస్తున్నానండి. వాటర్ పోస్తే ఏంటంటే చక్కగా మనకి ఉడికిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఆ విధంగా ఉడుకుతుంది. చక్కగా వాటర్ పైకి వస్తున్నాయి. సగం కుక్ అయిపోయిందండి మనకి కర్రీ. ఏంటంటే ఈ విధంగా కూడా చక్కగా తక్కువ కారం, పసుపు అవన్నీ వేసుకొని చక్కగా ఎక్కువ రైస్ కాకుండా ఎక్కువ కర్రీ వేసుకొని తక్కువ రైస్ వేసుకొని ఈ విధంగా తింటే చాలా బాగుంటుందండి. తర్వాత వేరే బౌల్లో నేను తీసుకుంటున్నాను. అదే కళాయి మళ్ళీ పొయ్యి మీద పెట్టానండి. ఇప్పుడు తగినంత ఆయిల్ పోసుకోవాలండి. చక్కగా ఆయిల్ వీటెక్కినాక ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు ముందుగా వేయాలండి. వేసినాక తాలింపు దినుసులు 2 ఎండుమిరగాయలు కట్ చేసి ఆ విధంగా వేయాలి. అవి కూడా కొంచెం ఫ్రై అయినాక ఉల్లిపాయలు చక్కగా 1 కప్పు తరుగుకోవాలండి. ఆ ఉల్లిపాయలు కూడా వేసినాక చక్కగా ఫ్రై అయినాక పసుపు, కారము, ధనియాల పొడి వేసి చక్కగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ తోటకూర మొత్తం వేసి ఆ విధంగా ఒక్కసారి కలబెట్టాలండి. కలబెడితే చక్కగా కలిసిపోద్ది. చాలా బాగుంటుందండి. 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకుంటే చక్కగా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. కర్రీ మనకు రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర వేసి మొత్తం ఆ విధంగా కలబెట్టాలండి. కలబెడితే చక్కగా కలిసిపోద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఈ విధంగా అయితే ఈ తోటకూర, వంకాయ, ఎర్ర తోటకూరతో ఈ విధంగా చేసుకోవచ్చండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఫాలో చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.